తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు తీరు, మహిళలకు చేసిన వాగ్దానాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. ఇదే సమయంలో పెన్షన్ల పెంపుదల వంటి హామీలు నెరవేర్చాలని కోరుతూ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీకి పోస్టు కార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. గోదావరి జిల్లాల అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంపై కవిత స్పందిస్తూ, అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చిద్దాం, అయితే 6 గ్యారంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలి అని కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు, ఆయన దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు. ఈ విషయాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరమని, ఆయన మరింత హుందాగా వ్యవహరించాలని కోరారు. అప్పుడు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు 1,50,000 కోట్లు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు 2 లక్షల కోట్లకు చేరింది. ఆయన 2 లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు. మనమేమనుకుంటాం, పోనీ ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం. అయితే ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి. అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇస్తా ఉంటాం. ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు, అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు, అది దేవాదుల కావచ్చు, తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ కావచ్చు, వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియట్ గా ప్రాజెక్టులను కడుతూ అప్పులు కూడా వాళ్ళకి కట్టాల్సినటువంటి కిస్తీలు ఏవైతే ఉంటాయో, ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో, ఈఎంఐలు కట్టుకుంటూ పోయింది కేసీఆర్ గారు. అందుకని ఆ సంస్థ కేసీఆర్ గారికి 2022లో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది అంటే, ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది. ఏ గ్రేడ్ సిబిల్ రేటింగ్ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆయనకు అప్పులు పుట్టింది. మన రాష్ట్రం కూడా నంబర్ 1 స్థాయికి పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచుతామన్న హామీని విస్మరించారు. వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000కు పెంచకుండా మోసం చేశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఏమైంది అని కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ హామీలన్నింటినీ తక్షణమే ఆమె నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని కవిత పేర్కొన్నారు.